ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటను గడిపేసిన జగన్ ఇప్పుడు పదవి పోగానే కొత్త నాటకానికి తెరతీశారు. పరామర్శల పేరిట ప్రజల్లోకి వస్తున్నారు. అయితే 5 ఏళ్లు నరకం చూసిన జనం ఇప్పుడు ఈ చిక్కటి చిరునవ్వు జగన్ నాటకాన్ని నమ్మబోరని టీడీపీ అంటోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెస్ ఘటన బాధితులను, మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. బాధితుల పరామర్శలో కూడా రాజకీయాలకు తెరలేపారు. ఏవీ తెలియనట్టు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. బాధితులకు పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తానంటూ జగన్ చెప్పుకున్నారు. నిజానికి మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఒకరికైతే ఇంటికెళ్లి మరీ పరిహారం అందించేశారు కూడా. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటే ముందు వారసులను తేల్చాలి. ఆ తర్వాతే నష్టపరిహారాన్ని ఇస్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ లో ఘోర ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఇలాంటి విధానాలనే అప్పటి అధికారులు అనుసరించారు. ప్రమాదాలు, విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడం ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఇందుకోసం కొన్ని విధి విధానాలు ఉంటాయి. వీటిని తప్పనిసరిగా అధికారులు అమలు చేస్తారు. అచ్యుతాపురం సెస్ ఎసెన్షియల్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. వెంటనే చంద్రబాబు స్పందించారు. అందరికీ ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. చికిత్సకు ప్రభుత్వమే ఖర్చు భరించేలా ఆదేశాలు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రీషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే ఎక్స్గ్రీషియాను చెల్లించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి మంజూరు చేస్తూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మృతుల కుటుంబాల్లో మరణించిన వారికి లీగల్ ఎయిర్ ఎవరనే అంశంపై ఇప్పటికే అధికారులు నిర్ధారణకు వచ్చారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి నగదును అకౌంట్లో వేస్తారు. అయితే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు ఈ మాత్రం తెలియదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పరామర్శకు పోయి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు ధైర్యం చెప్పాల్సింది పోయి భయభ్రాంతులు కలిగించే విధంగా ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఇవాళ ఏదో రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది ఎవరు కూడా హర్షించరు. ఆ ఎల్జీ పాలిమర్ జరిగిన తర్వాత 10-12 రోజుల తర్వాత కొంతమంది చనిపోతే వారికి ₹1 లక్ష పరిహారం చెల్లించాం. మరి వారు ఎలిజిబుల్ కాదా? ఇవి గుర్తులేదా నీకు? అక్కడ మళ్ళీ జరిగిపోయిన వారికి నష్టపరిహారం కట్టించాలని అక్కడ గోపాలపట్నం ఆ ఏరియాలో, ఆ ఎల్జీ పాలిమర్స్ ఏరియాలో ధర్నా చేస్తే 30 మంది పైన గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేనా నువ్వు చేసిన అక్కడ బాధితులకి న్యాయం? మృతుల కుటుంబాల్లో లీగల్ ఎయిర్లను అధికార యంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు కూడా వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 2 రోజులు పడుతుంది. ఇవన్నీ తెలియకుండా జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ దుయ్యబడుతోంది.